చైనా ఒక స్ట్రాటజిక్ సోషల్ మీడియా వార్ చేస్తుంది భారతదేశం. చైనాకి మన వాళ్ళని పిలుస్తున్నారు, మన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని. పిలిచి అక్కడ ఇదిగో ఇంత గొప్పతనం, అంత గొప్పతనం మన దేశంలో ఏముందండి, మనకేం చేత కాదు కదా అంటున్నారు. ఇది అక్కడ టూరిజం డిపార్ట్‌మెంట్ వాళ్ళకి అకామిడేషన్ కల్పించి, ఫుడ్ పెట్టి, తిరగడానికి ట్రాన్స్‌పోర్టేషన్ ఏర్పాటు చేసి, అక్కడున్న పాజిటివ్ స్టెప్స్ మాత్రమే చూపెడతా జరుగుతోంది. కానీ అక్కడున్న దరిద్రపు స్టెప్స్ ఏంటో నేరుగా వెళ్లి చూపించినోళ్ళది కూడా చూసాం ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని. బట్ అది డౌన్ చేపిచ్చింది చైనా. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వాళ్ళ ఫండింగ్ కూడా పెద్ద ఎత్తున ఉండటం వల్ల. అదే సందర్భంలో అమెరికాకి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా చైనా పిలుస్తోంది. వాళ్ళు నిన్నటిదాకా భారత్ గురించి పాజిటివ్‌గా మాట్లాడినోళ్ళు చైనాకి వచ్చి వెళ్ళగానే భారత్ మీద వ్యతిరేక కథనాలు, భారత వ్యతిరేక ప్రొజెక్షన్ చేసుకొస్తున్నారు. అంటే సంథింగ్ ఒక కుట్ర జరుగుతానే ఉంది. తాజాగా ఏదైతే శిఖా దాల్మియా అనేటటువంటి ఆవిడ ఎప్పుడు ఇండియా గురించి పాజిటివ్ ప్రొజెక్ట్ చేస్తే ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ జర్నలిస్ట్. అకస్మాత్తుగా ఈమె అని చైనా పిలిచింది. చైనా టూర్‌కి వెళ్ళొచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇండియా మీద విషాన్ని చిమ్ముతోంది. అంటే ఏదో ప్యాకేజీ కన్ఫర్మ్ అయ్యింది. చైనాకి వెళ్ళొచ్చాకనే రాయడం వలన చైనా టూల్ కిట్ ప్లానింగ్‌లో పార్ట్ అయ్యింది అన్నటువంటిది ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎవిడెన్స్‌గా మారింది.